హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ముందు ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో టంగ్ 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 అంటూ గంట కొట్టినట్టుగా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో అప్పుడు నా వీడియోస్ నేను ఏం చేసినా మీరు చూసేయచ్చు. సో మీరు సపోర్ట్ చేశారనే నమ్మకంతో నేను ఈరోజు నా బిగ్ బాస్ సీజన్ 9 85వ రివ్యూ చెప్తున్నాను అనమాట. 85వ ఎపిసోడ్ రివ్యూ, సారీ. సో ఈరోజు నామినేషన్స్ కదా, అబ్బా దద్దరిల్లిపోతుందిరా బాబు అనుకున్నాను, కానీ మరీ అంత దద్దరిల్లిపోలేదు, కానీ ఓ మాదిరిగా అయితే దద్దరిల్లింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, సుమన్ అన్న వెరీ కామెడీ రీజన్స్ తోటి నామినేషన్స్ చేసిందనమాట. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. సో ఇక్కడ బిగ్ బాస్ టైం వేస్ట్ చేసింది తనుజ అనిపించింది. ఎందుకంటే ఇమాన్యుయల్కి తనుజకి ఉన్న ఏవైతే క్లాషెస్ ఉన్నాయో అవి సపరేట్గా కూడా చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడ నామినేషన్ పాయింట్లు చెప్తా ఉంటే నేను ఇమ్ముని నామినేషన్ చేస్తుందేమో అనుకున్నాను. సో ఇలా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అండ్ డిమోన్ పవన్కి మాట్లాడడమే రావడం లేదు, క్లారిటీయే లేదు అని చెప్పేసి అందరూ అంటున్నారు. సో దాని గురించి కూడా నేను చెప్తాను. సో ఇంతకీ లైక్ చేస్తారా వీడియోని? ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే కొంచెం అబ్బా ఎన్ని లైక్లు వచ్చినాయని చెప్పేసి నాకు అన్నం తినకపోయినా సరే కానీ తిన్నంత ఫీలింగ్ అయిపోతుంది అనమాట. సో వెనకాల మా పిల్లల బ్యాగ్. సో సరేలేండి, ఇంకా మాట్లాడుకుందాం. ఈరోజు ఫస్ట్ అదే సాంగ్ వచ్చింది, అందరు డ్యాన్సులు చేసిరు, కొంచెం ఇమాన్యుయల్ రీతు ఇద్దరు కామెడీ అయితే చేసిరు అనమాట. ఆ పుషప్ ఉంటాయి కదా, సో అదే ఎక్సర్సైజులు, సో అవి అయితే కొంచెం కామెడీ టైప్ అనిపించింది. కొంచెం నవ్వుకున్న తర్వాత వెంటనే బిగ్ బాస్ 1 గంట అవుతుంది అని చెప్పేసి ఇంకా నామినేషన్స్ మొదలు అని చెప్పేసి అయితే చెప్పిందనమాట. ప్రతి ఒక్క పర్సన్ ఇద్దరిద్దరిని నామినేషన్ చేయాలి. నామినేషన్ చేసిన తర్వాత సీసా తోటి కొట్టారనమాట నెత్తి మీద అని చెప్పిందనమాట. నాకైతే సీసాతో కొడితే నెత్తికి దెబ్బ తగులుతుందా అని అయితే అనిపించింది. డబుల్ మేము పగిలిపోతూ ఉన్నాయన్నమాట. సో అవి జస్ట్ చాలా వీక్గా ఉన్నాయి మా సీసాలు. మామూలుగా సీసా నెత్తి దెబ్బ తగులుతుంది కదా ఫ్రెండ్స్. సో అదనమాట. ఇక నామినేషన్ పాయింట్స్ వచ్చేసరికి ఫస్ట్ ఇమ్ము అయితే రీతుని నామినేషన్ చేసిండు. రీతుని ఎందుకు నామినేషన్ చేసిండు అంటే అదే అండి, ఆ కెప్టెన్సీ టాస్క్లో డ్యాగర్ ఉంది కదా, ఆ కత్తి అనేది నువ్వు నాకు ఇవ్వకూడదు, నాకు ఇస్తే నన్ను నమ్మొద్దు అని చెప్పేసి నువ్వు తనుజతో అన్నావంట కదా, నా మీద నమ్మకం లేకపోవడం ఏంది, నా వెనకాల ఎందుకు బ్యాక్ బిచ్చింగ్ చేస్తావు అని చెప్పేసి అక్కడ ఆధారం రోజు ఎపిసోడ్ ఏమో మాట్లాడుకున్నారు అనమాట. సో అదే పాయింట్ తీసుకొచ్చి ఇమాన్యుయల్ రీతుని చేసింది. నేను అట్లా అనలేదు, నేను నమ్మొచ్చా అన్నాను, అంతేగాని నీకు ఇవ్వకూడదు అయితే నేను చెప్పలేదు అని చెప్పాను. అండ్ ఇంకొకటి తనుజ నీకు ఇస్తే బాగుంటుంది, కళ్యాణ్ని కెప్టెన్ చేయాలనుకుంది కాబట్టి తనుజ ఇస్తే బాగుంటుంది అంటే నేను నమ్మొచ్చా అన్నాను అని చెప్పేసి ఆయన అట్లా అన్నాడు అనమాట. సో ఇంకా నా నమ్మొచ్చా అంటే నా మీద నమ్మకం లేదా అని చెప్పేసి ఇక గట్టిగా అరిచింది రీతు. అండ్ నాకు ఏ విషయంలో నువ్వు సపోర్ట్ చేసినావు అని చెప్పేసి ఇద్దరు ఒకరికొకరు లొల్లు పెట్టుకున్నారు. సో నేను నిన్ను అడగలేదా అని చెప్పేసి ఇక ఏమో లొల్లి మామూలుగా జరగలేదనమాట. కొంచెం ఆ నాకు అర్థం కాదు, ఆ ఒర్రుకుంటా ఉంటే మాటలు అనేది సరిగ్గా వినబడడం లేదు. బిగ్ బాస్ అస్తమానం టీవీకి అతుక్కుపోయి చూడాలంటే కాదు కదా, మేము కూడా ఆఫీస్కి పోవాలి కదా. సో అప్పుడప్పుడు కొంచెం ఆఫీస్లో లంచ్ టైంలో మళ్ళీ ఎంత ఎపిసోడ్ మళ్ళీ వేసుకుంటూ చూస్తూ ఉంటాను అనమాట. అరే ఈ పాయింట్ మిస్ అయినా అనిపిస్తుంది. సో ఇద్దరైతే ఇట్లా లొల్లు పెట్టుకున్నారు. సో లొల్లు పెట్టుకున్న తర్వాత ఇక నా పాయింట్ అదని చెప్పేసి నేను వెనకాల బ్యాక్ బిచ్చింగ్ ఏం చేయలేదు, నీకు ఇవ్వకూడదని నేను చెప్పలేదు, నేను నమ్మొచ్చా అన్నాను అని చెప్పేసి ఇట్లా చెప్పేసి ఇంకా నామినేషన్ చేసేసాడు అనమాట. సో ఇంకా నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి డెమోన్ పవన్ నామినేషన్ ఏంటి అంటే, ఒక నిమిషం, అదేనండి కెప్టెన్సీ టాస్క్లో డెమోన్ పవన్ కత్తితోటి ఇమాన్యుయల్ని తీసేసింది కదా. సో నువ్వు నన్ను అట్లా తీయడం నాకు చాలా హర్టింగ్గా అనిపించింది, సో అందుకు నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి నామినేషన్ అయితే వేసాడనమాట. సో ఇంకా గేమ్ గురించి అయితే కనుక అదే రాక్షసి గేమ్ ఉంది చూడండి, సో మాన్స్టర్ అంటది అది. సో ఆ గేమ్లో నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు అనుకున్నాను, నాకు సపోర్ట్ చేయలేదు, సో అందుకే ఇంకా నేను కూడా నీకు ఇక్కడ సపోర్ట్ చేయలేదు, నేను టీం కోసం ఆడాను అని చెప్పేసి నాకు క్లారిటీ అయితే ఇస్తాడనమాట. నాకు డెమోన్ పవన్కి నిజంగా అర్థం కాలేదా, కన్ఫ్యూజ్ అవుతున్నాడా, మరి ఏంటో అర్థమవుతలేదు. కొంచెం మెంటల్గా వీక్ అయినట్టుగా అనిపిస్తుంది. ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్ అయినప్పటికీ కూడా కొంచెం చెప్పాలి అంటే డెమోన్ పవన్కి మాట్లాడడం రాదు. అంటే తను తప్పు కాదు నేను అంటుంది, కొంతమంది బాగా మాట్లాడతారు, కొంతమంది మాట్లాడారు, సైలెంట్గా ఉంటారు. సో డెమోన్ పవన్ కూడా అంత సైలెంట్గానే ఉండే పర్సన్. ఏదైనా ఇష్యూ వచ్చేసరికి కొంచెం ఎందుకు అనవసరంగా అవతలని
మనసు నొప్పించాలి అనే ఏమో మరి సరిగా మాట్లాడలేకపోతూ ఉంటాడని అయితే నాకైతే అనిపిస్తుంది. ఇంకా డెమోన్ పవన్ చెప్తాడు ఏంటంటే, నేను టీం కోసం ఆడాను, టీం గురించి నిలబడ్డాను, టీం గురించి ఆడినా అని చెప్పేసి అంటాడు అనమాట. అక్కడ అందరికి క్లారిటీగా ఉంది ఏంటి అంటే కనుక రీతుని కెప్టెన్ చేయాలని చెప్పేసి డెమోన్ గట్టిగా నిర్ణయించుకున్నాడు. అది ఒప్పుకోలేకపోతున్నాడు అనమాట. సో రీతుని కెప్టెన్ చేయాలని డెమోన్కి ఉంది. అది ఎందుకు భయపడుతున్నాడో చెప్పడానికి నాకైతే అర్థం కాలేదు. అక్కడ హౌస్ మేట్స్ అందరూ అంటారు నువ్వు రీతు కోసమే గివప్ ఇచ్చినావు అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా అంటాడు, అవును నా తర్వాత నేను రేస్ని తప్పుకున్న తర్వాత రీతుని కెప్టెన్ చేయాలని నేనైతే అనుకున్నాను. రీతు తర్వాత సెకండ్ ప్రియారిటీ ఇమాన్యుయల్కి. సో నేను రీతుని కెప్టెన్ చేయాలని అనుకున్నాను అని చెప్పేసి అంటాడు అనమాట. ఇంకా అయితే అందరికీ అర్థమైపోయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి బర్నీ అన్న అయితే సంజన గారిని నామినేషన్ చేసిండు. సంజన గారిని నామినేషన్ పాయింట్స్ ఏంటంటే ట్యాబ్లెట్లు దాచిపెట్టింది కదా, సో ఆ ఫన్నీ సిల్లీ జోక్స్ ఇవన్నీ నాటి పనులు ఇంకా మానేయండి. అవి నా ట్యాబ్లెట్స్ తోటి నా మీదనే ఫ్రాంక్ చేయడం, నా మీదనే జోక్స్ వేయడం మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది, నాకైతే నచ్చలేదు. నేను ఆ రోజు ట్యాబ్లెట్లు వేసుకోకుండా పడుకున్నాను, మీరు ఇవన్నీ మానేస్తారని చెప్పేసి నేను నామినేషన్ చేస్తున్నాను అని చెప్పేసి నామినేషన్ అయితే చేశాడు అనమాట. ఇంకా డెమోన్ పవన్ వచ్చేసరికి నిజంగా ఫుల్ కామెడీ అనిపించింది. ఎందుకంటే డెమోన్ పవన్ నీకు లాస్ట్ టైం కత్తి ఎందుకు ఇచ్చినా అంటే నువ్వు ఆడి గెలుస్తావు అని చెప్పేసి నేను నీకు ఇచ్చినా, కానీ నువ్వేమో గివప్ ఇచ్చేసినావు అంటే నాకు అక్కడ బాగా నొప్పి వచ్చింది, బాగా పెయిన్ వచ్చింది కాబట్టి అక్కడ గివప్ ఇచ్చేసినా. నేను అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో నువ్వు వెనకెళ్ళిపోతున్నావు, నువ్వు ముందుకు వచ్చి అందరితో మాట్లాడతలేవు. హౌస్లోకి కొత్త కంటెస్టెంట్స్ అది ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చినప్పటికీ కూడా నువ్వు ఎవరితో మాట్లాడలేవు. అందరు నువ్వు మాట్లాడవా పవన్ అన్నా కానీ సరిగా మాట్లాడలేకపోయినావు. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర పడుకొని ఆకాశంలోకి చూస్తూ ఉన్నావు, అంత డైనమోలోకి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి నామినేషన్ చేస్తూ ఉంటాడు అనమాట. సో వాటన్నింటి నుంచి నువ్వు బయటికి రా. ఇక్కడ ఫిజికల్ టాస్క్కి వచ్చేసరికి మా అందరికంటే నువ్వే చాలా స్ట్రాంగ్ పర్సన్, మెంటల్లీ వీక్ అయిపోయినావు అనుకో ఫిజికల్ టాస్క్లో నువ్వు వీక్ అయిపోతావు. సో ఇంకా స్ట్రాంగ్గా ఉండు అని చెప్పేసి నామినేషన్ చేస్తాడు. ఇంకా అక్కడ అందరు నవ్వుతూనే ఉంటారు అనమాట. ఇంకా కొంచెం కామెడీ అనిపించింది. డెమోన్ పవన్ గురించి చాలా ఫన్నీగా ఎక్స్ప్లెనేషన్ చేసిండు అనమాట బర్నీ అన్న. సో అన్న మీరు చెప్పింది నాకు అర్థమైంది, నేను అందరితో ఉంటాను. నేను అంటే ఆయన ఏం చెప్పిండు, నువ్వు ఉన్న రిలేషన్ నేను తప్పనడం లేదు, అందరికీ అన్ని బాండ్స్ ఉన్నాయి, కానీ నీ మీద నువ్వు ఫోకస్ పెట్టుకొని కొంచెం గేమ్ పరంగా ఉండు, నీ గురించి నువ్వు ఇవ్వకు అని చెప్పిండు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆయన చెప్తాడు, నేను అందరికీ చెప్తున్నాను, నేను టికెట్ టు ఫినాలి కొడతాను అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నాను అందరికీ అని చెప్పేసి అంటాడు అనమాట. సో అందరూ సూపర్ అని చెప్పేసి అంటారు. సో ఇంకా డెమోన్ పవన్కి అయితే నామినేషన్ అయితే వేస్తాడు అనమాట బర్నీ అన్న. నెక్స్ట్ రీతు సుమనన్నని అండ్ సంజన గారిని ఇద్దరిని నామినేషన్ చేస్తుంది. సంజన గారిని నామినేషన్ చేసిన పాయింట్లు ఏంటి అంటే కనుక నేను మళ్ళీ ఏ విషయం కూడా లాగాలనుకోవడం లేదు, కానీ మీరు మళ్ళీ ఫ్యామిలీ ట్రీ నుంచి నన్ను తీసేశారు, మళ్ళీ సండేస్ అండ్ సాటర్డే ఎపిసోడ్లలో నాకు మనస్ఫూర్తిగా కూడా సారీ చెప్పలేదు. నేను పర్సనల్గా మిమ్మల్ని ఏ విషయాన్ని కూడా అనలేదు, మీరు పర్సనల్గా అన్ని విషయాలు అన్నారు, నేను గేమ్ పరంగానే మాట్లాడడం తప్పితే పర్సనల్గా ఎప్పుడు ఏం మాట్లాడలేదు అని చెప్పేసి రీతు అంటుంది. ఇంకా సంజన గారు అంటారు, ఈ షోకి రాకముందు నువ్వు నాకు తెలుసా నేను నీకు తెలుసా అంటే లేదు అంటది. నీకు నాకేమైనా వంశవృక్షం బంధం ఉందా, లేకపోతే దుష్మన్ ఉందా, లొల్లి ఉందా, పంచాయతీ ఉందా, ఎందుకు ఇదంతా ఈ గేమ్తో ఇక్కడితో వదిలేయు అని చెప్పేసి ఇద్దరైతే అనుకుంటారు అనమాట. ఇంకా రీతు సంజన గారు ఇద్దరు ఒకరినొకరు నామినేషన్ చేసుకుంటారు. ఈ విషయంలో అయితే ఇక హగ్ చేసుకుంటారు, హ్యాపీ అయిపోతారు, ఇంకా మళ్ళీ ఇది రిపీట్ చేసుకోవద్దు అని చెప్పేసి అనుకుంటారు. అండ్ ఇంకా ఇప్పటి నుంచి ఇంకా ఎవరైనా బయటికి వెళ్ళిపోతే కనుక ఈ మాటలు ఇక్కడే ఉండిపోతాయి కాబట్టి అందుకే నువ్వు నన్ను అన్న మాటలకు నాకు సారీ చెప్పలేదు, పతివ్రత శిరోమణి అన్నదంట. సో అన్నదా అనలేదని రీతు క్లారిటీ లేదు. సో ప్రతివ్రత శిరోమణి అన్న మాట నిజంగా ఒకసారి వీడియో చూడాలి, ఇంతకు ఎవరు అన్నది రీతు అని చెప్పేసి. అండ్ ఇంకా సంజన గారు అయితే ఇంకా సారీ చెప్పలేదని చెప్పేసి ఇంక ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకొని హ్యాపీ అయిపోతారనమాట. అమ్మాయి అనిపించింది. సో సూపర్. అండ్ రీతు అయితే ఇంకా సుమనన్న నామినేషన్ చేస్తుంది. నువ్వు కెప్టెన్సీ టాస్క్లో నువ్వు గట్టిగా ఆడలేవు, కొంచెం గివప్ ఇచ్చినట్టుగాను అనిపించింది, అది తప్పు అనిపించినా కానీ అట్లనే మూవ్ అయిపోయినావు, కొంచెం గట్టి కాంపిటీషన్ లేదు అని. ఇంకొకటి కళ్యాణ్ విషయానికి వస్తే కనుక ఆ మాన్స్టర్ టాస్క్ ఉంది కదండి, అదే రాక్షసి డబ్బు టాస్క్, అక్కడ కళ్యాణ్ని ముందు నేను పేరు చెప్పలేదు, నువ్వు ముందు పేరు చెప్పినావు, తర్వాత కళ్యాణ్ ఓకే అన్నాను. నేను డెమోన్ పవన్ పంపిద్దామంటే డెమోన్ పవన్ ఎందుకు కళ్యాణ్ పంపిద్దామని చెప్పేసి నువ్వన్నావు అని చెప్పేసి మన సుమనన్న అంటాడు, లేదు నువ్వన్నావు అని చెప్పేసి రీతు అంటది.
ఇక్కడ డెమోని అడిగితే కనుక ఇద్దరిట్లో ఎవరు అన్నారు అంటే కనుక ఇద్దరిట్లో ఇద్దరు అన్నారు, కానీ ఎవరు ముందు అన్నారో తెలియదు. అంటే నువ్వు ఎప్పుడు స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నావు, తీసుకోలేకపోతున్నావు పవన్ అని చెప్పేసి అక్కడ ఆయన అంటాడు. సుమనన్న ఎందుకు కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది, ఇంకా సింపతి వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది నాకు, ఇంకా గేమ్ పరంగా స్ట్రాంగ్గా ఉండాలి, వీక్స్ దగ్గర పడుతున్నా కొద్ది సుమనన్న సింపతి వర్కౌట్ అవ్వదు, ఇంక సుమనన్న వెళ్ళిపోతాడేమో, ఆ టఫ్ కాంపిటీషన్ వచ్చేసింది అనిపిస్తుంది నాకు. సో అక్కడ సుమనన్న రీతు అయితే నామినేషన్ చేసేది అది అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఈ పాయింట్ రాసుకున్నాను. ఇంకా తనుజ పాయింట్స్ అండ్ డేమోన్కి ఇద్దరికి నామినేషన్ అయితే వేస్తుంది అనమాట. కానీ ఇక్కడ తనుజ వచ్చి ఏం చేసిందంటే ఇమానుయల్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అట్లా ఎందుకు ఇవ్వాలి, ఏదన్నా ఉంటే కనుక పక్కన పోయి మాట్లాడుకోవాలి, వాళ్ళు వీళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారంట. అందుకే నామినేషన్ పాయింట్లో వచ్చేసి నామినేషన్ దగ్గరకు వచ్చేసి డేమోన్ తోటి అయితే ఇట్లా మాట్లాడుతుంది అంట, సారీ ఇమానుయల్ తోటి అయితే ఇట్లా మాట్లాడుతుంది. ఇమ్ము నీకు దివ్య ఎప్పటి నుంచి క్లోజ్ అయ్యింది అని చెప్పేసి అంటుంది అనమాట. నాకు అర్థం కాదు, వెళ్ళిపోయిన అమ్మాయి గురించి మళ్ళీ ఈమె ఎందుకు తీయాలో నాకైతే అర్థం కాలేదు. దివ్య ఎప్పటి నుంచి క్లోజ్ అవ్వడం ఏంటి, అసలు దివ్య అవును నాకు ఎవరు సపోర్ట్ చేస్తే నేను వాళ్ళకి తిరిగి వాళ్ళకి సపోర్ట్ చేసి దాంట్లో తప్పేముంది, ఎప్పటి నుంచి క్లోజ్ అవ్వడం ఏంటి, దివ్య నాకేం క్లోజ్ అని నేను చెప్పలేదు కదా అని చెప్పేసి అంటాడు అనమాట. ఇంకా నీకు హెల్ప్ చేసిన వాళ్ళకు నువ్వు హెల్ప్ చేస్తావు అని చెప్పేసి ఇంకా ప్రతిసారి నేను నీకు ప్రతిసారి సపోర్ట్ చేయలేదు, నువ్వు నాకు హెల్ప్ చేసిన అంటున్నావు, ఎప్పుడు హెల్ప్ చేసినావు అని చెప్పేసి తనుజ అంటుంది. బెడ్ టాస్క్లో నువ్వు నాకు హెల్ప్ చేసినావు, ఓకే, ఇంకా తర్వాత ఎక్కడెక్కడ హెల్ప్ చేసినావు అని చెప్పేసి అడుగుతుంది అనమాట. నువ్వు నాకు సార్ ముంగట నేను నీ ఫ్రెండ్ని కాను అని చెప్పినావు, అప్పుడు నువ్వు నాకు నా ఫ్రెండ్ని కాను అన్నప్పుడు ఇంకా నీతో ఎందుకు ఉండడం, ఫ్రెండ్ని కాను అన్నకలప్పుడు నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పేసి ఎందుకు అని చెప్పేసి నా గేమ్ నేను ఆడుతున్నాను. అవును నిజంగా మూడు వారాల నుంచి ఇమానుయల్ తను ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్నారు, చాలా కామెడీ అనిపించింది అనమాట, సూపర్ అనిపించింది, నాకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా అనిపించింది. కానీ తర్వాత తనుజనే మాటలన్నీ ఈజీగా ఇట్లా వదిలేస్తూ ఉంటుంది, మనుషులను దూరం చేసుకుంటూ ఉంటుంది అయితే అనిపించింది. అయితే అక్కడ నాకు నాన్న తప్పితే ఎవరు సపోర్ట్ చేయలేదు, నాన్న తప్పితే ఎవరు హెల్ప్ చేయలేదు అని చెప్పేసి అనడంతో ఇమానుయల్ చాలా హట్ అయిపోయింది. సో హట్ అవ్వడం వల్ల ఇంక ఇమానుయల్ కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. సో ఇంకా ఏమంటది ఈ హౌస్కి రాకముందు నాకు ఇక్కడ అందరూ కొత్త వాళ్ళే, ఇమానుయల్ ఒక్కడే నాకు 1 month ఫ్రెండ్షిప్ ఉంది. సో ఇమానుయల్ ఉన్నాడు కదా, నేను ఒక టైంలో నేను ఎలా ఆడితే వీళ్ళందరితో ఎలా ఉంటా అంటే ఎందుకు నేను ఉన్నాను కదా అని చెప్పిన ఇమానుయల్ ఈ రోజు నాకు ఇంతలా దూరం అయిపోయిండు, ఫ్రెండు కాదు అనే ఒక్క మాటకు నువ్వు ఇంతలా హట్ అయ్యావా ఇమానుయల్ అని చెప్పేసి ఇక ఏడుస్తారు. ఇక ఇమ్ము కూడా ఏడుస్తూ ఉంటాడనమాట. అవును నేను ఎంత సపోర్ట్ చేసినా, ఎంత నీకు తోడుగా ఉన్నా కానీ నేను సపోర్ట్ చేయలేదు, నేను దగ్గర లేదు అని చెప్పేసి, నేను ఫ్రెండ్గా అని చెప్పేసి నాకు సరముగా అంటే నాకు హట్టింగ్ అనిపించేదా. ఇంకా ఇమానుయల్ కూడా అప్పుడు పర్సనల్గా గేమ్ తీసుకొని ఇంకా తన గేమ్ తను ఆడడం అయితే మొదలుపెట్టిండు, తనుజకు సపోర్ట్ చేయడం అయితే మానేసిండు. అప్పటి వరకు తనుజతోటే ఉన్నాడు, తనుజతోటే ఎంటర్టైన్మెంట్ చేసిండు, తనుజతోటే ఎక్కువగా ఉంటాడు. కానీ ఇంకా తర్వాత నుంచి అయితే ఇంకా తనుజతో ఎక్కువ కనవలేదనమాట. ఇంకా తర్వాత ఇద్దరు డిస్కషన్ ఇదంతా మాట్లాడిన తర్వాత ఇమ్ముని నామినేషన్ చేస్తా అనుకోవడం లేదు అని చెప్పేసి అంటదనమాట. ఏంది ఇంకా డేమోన్ పవన్ నామినేషన్ చేస్తున్నా ఫస్ట్ నామినేషన్ అని చెప్పేసి అనేసరికి షాక్ అయిపోతాడు డేమోన్ పవన్. ఏంటి ఇప్పటిదాకా జరిగే జోకా, మేము నవ్వాలంటే జోక్ అయితే నవ్వుతే నవ్వు అంటే నాకు నవ్వు రావడం లేదు, నేను నవ్వను, నాకు కోపం వస్తుందని చెప్పేసి డేమోన్ పవన్ ఉంటాడు అనమాట. నిజంగా ఇప్పటిదాకా మాట్లాడింది నేను నిజంగా ఇమానుయల్ని నామినేషన్ చేస్తుంది ఏమనుకున్నాను, కానీ ఇట్లా మాట్లాడుతుంది నామినేషన్ చేయట్లేదు అని అయితే అనుకోలేదు. ఇంకా డేమోన్ పవన్ నామినేషన్ చేసేసి ఆ గేమ్ గురించే తీసుకొస్తాడు డేమోన్ పవన్ని. నువ్వు రీతుకు సపోర్ట్ చేసినావు, రీతు గురించే గివ్ అప్ ఇచ్చినావు, రీతు గురించే గేమ్ ఆడలేదు, నువ్వు రీతు గురించే వదిలేసినావు అని చెప్పేసి మళ్ళీ తీస్తారు. అవును నేను రీతుని కెప్టెన్ చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఇంకా నీ గురించి నువ్వు ఏమంటది ఇప్పుడు రీతు ఆపోజిట్లో ఉండి నువ్వు మా టీంలో ఉండి నువ్వు టీం గురించి ఆడినావు, రీతు గురించి ఆడినా అంటున్నావు కదా, మరి రీతుకే సపోర్ట్ మా టీంలో ఉండి నువ్వు రీతుకి సపోర్ట్ చేస్తే మళ్ళీ మాకు ప్రాబ్లం అయిపోతుంది, ఇప్పటి నుంచి నీ గురించి నువ్వు గేమ్ ఆడు అని చెప్పేసి అంటది అనమాట. సో అప్పుడు రీతు అంటది దొంగల టాస్క్లో వాడి గేమ్ వాడే ఆడింది కదా, నా గేమ్ నేను ఆడింది కదా, అప్పుడు నాకేమైనా సపోర్ట్ చేసిండే దొంగల టాస్క్లో అనేసరికి ఇక సైలెంట్ అయిపోతాడు. ఇక ఇప్పటి నుంచి నీ గేమ్ నువ్వు ఆడని చెప్పేసి బ్లాక్ చేసేస్తుంది అనమాట. ఇంకా తర్వాత సంజన గారిని అయితే బాండింగ్ గురించి అయితే నామినేషన్ చేసింది. ప్రతి ఒక్కరికి ఈ హౌస్లో ఒక్కొక్క బాండింగ్ ఉంది, సో ఆ బాండింగ్ గురించి ఎవరు తక్కువగా మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో చెప్పింది అనమాట. ఇంకా తర్వాత ఇమానుయల్ని నువ్వు నామినేషన్ చేయను అని చెప్పినావు, ఇమానుయల్ని నాకు సొంత బాండింగ్ నా సొంత కొడుకు ఇమానుయల్ని నామినేషన్ చేయను అని చెప్పేసి నేను టఫ్ కాంపిటీషన్ అని చెప్పేసి నువ్వు నన్ను నామినేషన్ చేసినావు. సో మీకు మీ మనసులో ఎవరైతే టఫ్ అనిపిస్తే వాళ్ళు నామినేషన్ చేయండి, నేను ఇమానుయల్ని నామినేషన్ చేయను, ఇమానుయల్ని నేను ఎప్పటికీ నామినేషన్ చేయాలి అనడం అది కరెక్ట్ కాదు అంటే నీ ఉద్దేశంలో నేను ఇప్పుడు ఇమానుయల్ని నామినేషన్ చేయాలన్నా అని చెప్పేసి సంజన గారు అంటారు. సో ఇంకా ఆ విధంగా మీరు నామినేషన్లో కరెక్ట్గా మాట్లాడండి, ఎవరినైతే క్లారిటీగా నామినేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళనే చేయండి అని చెప్పేసి ఇక నెత్తి మీద వలగొట్టేస్తుంది అనమాట సంజన గారు, తనుజ గారు నెత్తి మీద వలగొట్టేస్తారు.
సుమనన్న నామినేషన్ నిజంగా వెరీ వెరీ ఫన్నింగ్ అనిపించింది నాకు. ఏంటి అంటే సుమనన్న డెమన్ పవన్ని రీతిని ఇద్దరు నామినేషన్ చేసిండు. రీతికి ఇచ్చిన పాయింట్స్ ఏంటి అంటే కనుక నువ్వు 2 వీక్స్ నుంచి సేవ్ అవుతున్నావు, సో అందుకే ఇప్పుడు నామినేషన్లో ఉండాలని చెప్పేసి నామినేషన్ చేస్తున్నా అని అంటాడు. అదైతే నిజంగా చాలా కామెడీ అసలు నిజంగా. ఎందుకంటే 2 వీక్స్ నుంచి తనేం సేవింగ్లో లేదు. లాస్ట్ వీక్ అయితే తనుజ సేవ్ చేసింది, తనేం అడగలేదు. అండ్ సెకండ్ వీక్ వచ్చేసి కెప్టెన్సీ వచ్చింది. కెప్టెన్సీ వస్తే ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి నేను అందుకు సేవ్ అయినా, సో అందుకు మీరు నామినేషన్ చేస్తున్నారా, చేయని చెప్పేసి నామినేషన్ అయితే వేయించుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి డేమన్ పవన్ ఏమన్నా నామినేషన్ చేస్తాడంటే, డేమన్ నువ్వు చాలా వీక్గా ఉన్నావు, హెల్త్ పరంగా కొంచెం సెట్ అవ్వలేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపోతేనే బాగుంటుంది, రెస్ట్ తీసుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి నామినేషన్ చేస్తాడు. అయ్యో ఎంతలా నవ్వుతారంటే, అంత స్ట్రాంగ్ పర్సన్ గేమ్ ఆడాలి కానీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం ఏంటంటే నాకు అర్థం కాదు. స్ట్రాంగ్ పర్సన్ అని అంటున్నాను, నాకు ఏదో చిన్న దెబ్బ తగిలింది, అది సెట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా డెమన్ పవన్ అంటాడు. ఓకే మీ కన్సర్న్ నాకు అర్థమైంది, ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి అంటాడు అనమాట. హౌస్ మొత్తం ఫుల్ కామెడీ అనమాట. ఫుల్ నవ్వుకున్నా నేనైతే నిజంగా సుమన నామినేషన్ చూసేసి. మీరేమంటారో కామెంట్ చేయండి. సంజన గారు ఏమో ఇంకా మళ్ళీ వచ్చి టికెట్ ఫైనల్ నువ్వు కొడతా అని చెప్పినావు, నాకు అది నచ్చలేదు, నీకంటే మేము అందరం వీకా, నీకు ఫిజికల్ టాస్క్లో స్ట్రెంత్ ఉండొచ్చు, మాకు మెంటల్గా నీ పరంగా ఈక్వల్గానే ఉంది కదా, సో నువ్వు అంతా పొగరుగా చెప్పడం నాకు నచ్చలేదు అని చెప్పేసి నామినేషన్ చేస్తుంది అనమాట. సో నేను చెప్పింది ఏంటి అంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నాను, టికెట్ ఫైనల్ కొడతాను, నాతో పాటు మీరు కూడా అందరూ ఆడండి అని చెప్పిన తప్పితే నేను మిమ్మల్ని కించపరిచినట్టు చెప్పలేదని చెప్పేసి అక్కడ డెమోన్ పవన్ అయితే అంటాడనమాట. మళ్ళీ ఇంకా రీతిని పోయి మీకు నామినేషన్ చేస్తుంది, మళ్ళీ అదే క్లారిఫై చేయడం నాకు ఇష్టం లేదు, ఇది ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అని చెప్పేసి ఇద్దరు నొక్కరు నామినేషన్ చేసుకున్నారని చెప్పినా కదా ఫ్రెండ్స్. ఇక డెమన్ పవన్ వచ్చేసి అందరు నామినేషన్లో ఉండాలని అన్నావు కదా అన్న, అందుకే నామినేషన్ చేస్తున్నా, అంటే కెప్టెన్సీ టాస్క్లో మనం డిసిషన్లో నాకు సపోర్ట్ చేయలేదు, సో అదే పాయింట్స్ మళ్ళీ పెడుతున్నా, ఏం లేవా అని చెప్పేసి అన్నాడు అనమాట. అట్లనే అందరు నామినేషన్లో ఉండాలన్నావు కదా ఈ వీక్, అందుకే నామినేషన్ చేస్తుందనేసరికి అందరు నవ్వుతారు. అరే అందరు ఉండాలనుకుంటున్నా కానీ నన్ను ఉంచుతావారా నువ్వు అని చెప్పేసి, ఈ వీక్లో నేను వెళ్ళిపోతే నీకు హ్యాపీనా అని చెప్పేసి అనడంతో ఇక మార్చుకొని మళ్ళీ ఏం చేస్తాడంటే డెమన్ పవన్ తనుజని నామినేషన్ చేస్తాడు. తనుజని నామినేషన్ చేసింది ఏంటంటే, ఇక్కడ ఇంతసేపు అందరం ఉంది నామినేషన్ గురించి, నువ్వు పర్సనల్ రీజన్ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడడం నచ్చలేదు అని చెప్పేసి నామినేషన్ చేస్తాడు. ఆయన నా గేమ్ నేనే ఆడినా ఎవరికి గివప్ ఇవ్వలేదని చెప్పేసి అంటాడు. ఇక ఆమె పోయి నెత్తి వలగొట్టుకుంటుంది అనమాట. ఇట్లా తనుజ పోయి అది సీజన్ తీసుకొని పోయి మళ్ళీ నేను వలగొట్టలేదు కదా అని చెప్పేసి కెప్టెన్ని కళ్యాణ్ అడిగితే కనుక పోయి పగలగొట్టు అని చెప్పేసి కళ్యాణ్ చెప్తాడు అనమాట. సో తనుజ ఎందుకు అంత గట్టిగా అరవడం, అంత గట్టిగా ఉండడం చెప్పండి, నాకైతే అస్సలు నచ్చలేదండి ఇంత గట్టిగా అరవడం. ఇంకా తర్వాత సంజన గారిని కూడా నామినేషన్ చేశాడనమాట. కొంచెం మీరు మంచిగా హౌస్ పరంగా ఎవరైనా సరే ఏదైనా మీరు చేస్తున్న పనులు నచ్చట్లేదంటే, మీ మంచి గురించి చెప్తున్నారు, అవన్నీ మైండ్లో తీసుకుని కొంచెం మంచిగా గేమ్ ఆడండి, మంచిగా మాట్లాడండి, పర్సనల్గా వెళ్ళకండి అని చెప్పేసి ఇట్లా నామినేషన్ చేశాడనమాట. ఇంకా బర్నీ గారిని అంటే ఇంకా కళ్యాణ్కి పవర్ అయితే ఇస్తాడనమాట. నాకు సార్ అది బిగ్ బాస్ ఈ హౌస్లో ఎవరు నామినేట్ కావలేరో వాళ్ళని నామినేషన్ చేయండి అని చెప్పి పవర్ ఇస్తే కనుక బర్నీ గారిని పోయి ఏం నామినేషన్ చేస్తాడు. బర్నీ గారిని నామినేషన్ చేసే రీజన్స్ ఏంటంటే కనుక కలర్స్ ఆ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో కెప్టెన్సీ టాస్క్లో అవి మీరు గుర్తుంచుకొని మీ క్యాపబిలిటీకి మీ మైండ్ సెట్కి అవి మంచిగా గుర్తుకుంటాయి, మీరు అవి గుర్తుంచుకోలేదు, సో అందుకు నేను మిమ్మల్ని నామినేషన్ చేస్తాను అని చెప్పేసి నామినేషన్ చేస్తాడు అనమాట. ఆ కూతురు వచ్చి అడగడంతో నేను కొంచెం వీక్ అయిపోయినా, స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోయింది మైండ్లో, సో అందుకు నేను సరిగ్గా గుర్తుంచుకొని ఆడలేకపోయినా ఓకే డన్ అని చెప్పేసి నామినేషన్ చేయించుకుంటాడు. తర్వాత ఇక మన తనుజ పాప ఏడుస్తూ ఉంటుంది, అమ్మ చాలా గుర్తుకొస్తున్నావు, అది చాలా అరిచిన, అక్క ఉందో లేదో అమ్మ నాన్నలతో, చెల్లె పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది అని చెప్పేసి సంజన గారితో చెప్పుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అనమాట. సో ఈ నామినేషన్లు ఇవి జరిగినాయి. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ వెళ్ళిపోతారు అనుకుంటున్నాను అనేది కామెంట్ చేయండి. ఈ వీక్ వెళ్ళిపోయేది మాత్రం వీళ్ళే అనిపిస్తుంది నాకు. ముఖ్యంగా ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నది కనుక బర్నీ గారు, తనుజ, రీతు, డెమోన్ పవన్, సంజన గారు, అలాగే ఇమ్మాన్యుల్ అన్న, సో సారీ సుమన్ అన్న. వీళ్ళలో బయటికి వెళ్ళేది ఎవరు అనుకుంటున్నారు? నేనైతే సుమనన్న వెళ్ళిపోతాడా, సంజన గారు వెళ్ళిపోతారా డేంజర్ జోన్కి వస్తే కనుక అనిపిస్తుంది. నాకైతే సుమనన్న వెళ్ళిపోవాలనే ఉందండి. ఎందుకంటే సుమనన్న ఇంకా అవ్వదు, ఇంకా ఒకవేళ గేమ్ మంచిగా ఆడి ఉంటే కనుక ఓకే ది బెస్ట్, కానీ గేమ్ ఆడకుండా అట్లనే ఉంటే కనుక ఇక వెళ్ళిపోతాడని అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి. నచ్చిందా నా రివ్యూ, నచ్చలేదా కూడా చెప్పండి. నాకు ఇట్లా రాసుకొని మాట్లాడితే చాలా లేట్ అవుతుంది, సో రాయకుండా టక 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 చెప్పేయడమే బెస్ట్ అనిపిస్తుంది. సో ఓకే అండి, బాయ్ టాటా.